హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సజీవ వాహిని 40 రోజుల ధ్యానానికి వి వెల్కమ్ యూ ఆల్. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పరిశుద్ధ మహోన్నతుడ మహాగణుడా నీకు వందనాలయ్యా. ఈ వాక్యం ద్వారా మాతో మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. వినగలిగే చెవులు, గ్రహించగల హృదయం మాకు దయచేయమని వేడుకుంటూ మాతో అందరితో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అత్యంత బతిమాలి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ప్రేయర్ ఫర్ ఫేవర్ అనే టాపిక్ మీద మనం ధ్యానించుకుందాము. దావీదు భక్తుడు రాసిన కీర్తన 5వ అధ్యాయం 12వ వచనం, అదేవిధంగా అధ్యాయం కూడా మనము ధ్యానించుకుందాము. మొదటగా చూస్తే ఇది దావీదు భక్తుడు ప్రేయర్ ఫర్ గైడెన్స్ అండ్ ప్రేయర్ ఫర్ ప్రొటెక్షన్ గురించి మనము మరి దావీదు భక్తుడు ప్రేయర్ చేసినట్టు మనము ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దేవునికి రిక్వెస్ట్ చేస్తున్నాడు, దేవునికి ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, దేవా నా మాటలను చెవినబెట్టుము, నా అర్థధ్వనిని లక్ష్యముంచుము. అంటే ఇక్కడ దావీదు భక్తుడు ఏమని రాస్తున్నాడు? నా మాటలను చెవినబెట్టుము అంటే మన దేవుడు మన దేవుడు మన మొరని ఆలకించే దేవుడు, మరి మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి దావీదు భక్తుడు మరి దేవునికి మొరపెడుతున్నాడు, ఏమనంటే నా మాటలను చెవినబెట్టుము అని. అదేవిధంగా చూస్తే, నా రాజా, నా దేవ, నా అర్థధ్వనిని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నారు. ఇక్కడ దావీదు భక్తుడు ఈజ్ అన్ అనాయింటెడ్ కింగ్, కానీ తనకు తెలుసు దర్స్ అన్ అల్టిమేట్ కింగ్, ఇజ్రాయెల్కు రాజు, అదేవిధంగా ప్రపంచానికి రాజు, మరి ఉన్నతమైన రాజు ఒకరు ఉన్నారని. మరి ఆ రాజుకు దావీదు భక్తుడు తను తగ్గించుకొని మరి మొరపెడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమని మొరపెడుతున్నాడు? ఇక్కడ ఎప్పుడు మొరపెడుతున్నాడు చూస్తున్నాం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండుము. ఇక్కడ మరి దావీదు భక్తుడు ఉదయకాలమున లేసి మరి దేవుని యొక్క సన్నిధిలో రిక్వెస్ట్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో మనం ధ్యానిస్తే ఇద్దరు గురించి దావీదు భక్తుడు ఇక్కడ చెప్తా ఉంటాడు. మొదటిగా ఏంటనంటే, ఇక్కడ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడుతాడు, దేవుని యొక్క పిల్లల గురించి. అదేవిధంగా చిల్డ్రన్ ఆఫ్ ఎనిమీస్ ఆఫ్ చిల్డ్రన్ గురించి మాట్లాడుతారు, దేవునికి అయిష్టమైన ప్రజల గురించి, లేకపోతే దేవునికి విరోధమైన ప్రజల గురించి ఇక్కడ దావీదు భక్తుడు రాస్తున్నాడు. ఇక్కడ ఈ ప్రేయర్ పిటిషన్లో ఏమని చెప్తున్నాడు అనంటే, నాకు సహాయము చేయి, నాకు విరోధంగా ఉన్న వాళ్ళని శిక్షించు అని చెప్పేసి ఇక్కడ ప్రేయర్ పిటిషన్ అనేది మరి దావీదు భక్తుడు దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఈ ప్రార్థన అనేది చేస్తున్నట్లుగా మనము చూడొచ్చు. 4వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం మనము ధ్యానించినట్లయితే అక్కడ శత్రువుల గురించి మాట్లాడినట్టు మనం చూసుకున్నట్లయితే శత్రువులు ఎవరు, వారు ఏం చేస్తారనేది మనం చూద్దాం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, ఆనందించు దేవుడవు కావు, చెడు నడతలకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలువరీరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు, అబద్ధములాడువారు నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవా దృష్టికి అసహ్యులు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు దావీదు భక్తుడు? దుష్టులు, అబద్ధం చెప్పేవారు, డాంబికులు, పాపం చేసేవారు, వీరందరూ మరి నీకు అసహ్యులు. నేనైతే నీ కృప ద్వారా నీ సన్నిధికి వచ్చి మొరపెడుతున్నాను దేవా, నా మనవిని ఆలకించు అని చెప్పేసి దావీదు భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టు మనం చూసాం. అదేవిధంగా తను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా లైఫ్కి ఒక గైడెన్స్ దయచేయని చెప్పేసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టు మనం చూసాం. 8వ అధ్యాయంలో చూస్తే, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుని యొక్క మార్గమును మరి దావీదు జీవితంలో ఎలాగుందో స్పష్టముగా నాకు కనపరచుము అని దావీదు భక్తుడు దేవునికి మొరపెడుతున్నట్లు మనం చూస్తున్నాం. మరి మన జీవితంలో కూడా మరి అలాంటి ప్రార్థన, మరి గైడెన్స్, నన్ను నడిపించు దేవా అనే ప్రార్థన మన జీవితంలో ఉందా అనేది మనని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. దావీదు వలె మరి దేవుని సన్నిధిలో మనం కూడా పొనపెట్టినట్లయితే దేవుడు మనకి కావలసిన గైడెన్స్ అనేది మనకు ఇస్తాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరి దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క మాట మీద, దేవుని యొక్క ప్రణాళిక మీద ఆధారపడి ఉంటారు. దేవుణ్ణి ఒబే చేసినట్టు, ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క లాని మరి ఫాలో అయినట్టు మనము చూడొచ్చు.
అని కూడా మనం ఫాలో అయినట్టు మనము చూడొచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 11వ అధ్యాయం చూసినట్లయితే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. మరి దేవుని కాన్స్ని, మన కొలీగ్స్ని, ఆఫీస్లో ఉన్న వాళ్ళని, మనకు తెలిసిన బంధువులను, ఇంటి ప్రక్కన వారిని కాకుండా దేవునిని ఆశ్రయించిన వారికి ఏమవుతుందంట, సంతోషము కలుగుతుందని దావీదు భక్తుడు రాస్తున్నాడు. అదేవిధంగా నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. మరి దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ఆయనను ఆశ్రయించి వారిని ఆయన కాపాడి వాళ్ళని సంరక్షిస్తారని దావీదు భక్తుడు మరి రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే మరి 12వ అధ్యాయం ఇక్కడ దేవుని యొక్క మరి ఫేవర్ గురించి మరి దావీదు భక్తుడు చెప్పినట్లు మనము చూస్తున్నాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నీతిమంతులు అంటే ఎవరు చూద్దాం. బైబిల్ నీతిమంతుల గురించి మరి ఏం చెప్తుందో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసుకుందాం. కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి, ఇక్కడ ఎలా, కాబట్టి విశ్వాసమూలముగా, విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ఏమని విశ్వసించాలి? దేవుడు ఉన్నాడని, ఆయన నిజమైన దేవుడు అని చెప్పేసి మనం విశ్వసించినప్పుడు మనము నీతిమంతులుగా మార్చబడతాం. అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరి ఈ సమాధానము ఆదామమ్మ వాళ్ళు పాపం చేసినప్పుడు మరి తండ్రి దేవుని నుంచి ఆ సమాధానం అనేది మనము కోల్పోయాము. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన రక్తంని కార్చి మన పాపాల కోసం చనిపోయారో అప్పుడు మరి ఆ వే అనేది మళ్ళీ రీస్టోర్ అయింది. ఇక్కడ మళ్ళీ చూసుకుందామండి. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనము తండ్రి దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. ఇది విశ్వసించిన వారందరూ మరి నీతిమంతులు అని మరి బైబిల్ చెప్తుంది. అదేవిధంగా మరి ఇప్పుడు 12వ అధ్యాయం 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నీతిమంతులు ఎవరని చూసామండి? విశ్వసించిన వాళ్ళందరూ నీతిమంతులను చూసాం. మరి నీతిమంతులని మరి దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పేసి బైబిల్ వాక్యంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా కేడంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కేడము అంటే ఇట్స్ లైక్ అ షీల్డ్. ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నాము. 16వ వచనం చూసుకున్నట్లయితే, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిమానములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఇక్కడ ఏమని చెప్తున్నది? విశ్వాసం అనే డాలును పట్టుకొని, డాలు అన్న కేడమన్న అది ఇట్స్ లైక్ అ షీల్డ్ అన్నమాట. అది ఏం చేస్తుంది? మనని ప్రొటెక్ట్ చేస్తుంది, ఎనిమీస్ నుంచి మనని ప్రొటెక్ట్ చేస్తుంది. రియల్ వరల్డ్లో చూసుకున్నట్లయితే మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, మనకున్న స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ, ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మరి మనం ఆ స్ట్రెస్లో పోకుండా అపవాది యొక్క ఆలోచనలో మరి ఆలోచనలు అగ్ని బాణల వలె మరి మనకి వెంటనే తలంపులో పుట్టించిన ఆ అగ్ని బాణలను ఆర్పడానికి ఏం వాడాలని చెప్తున్నారు? విశ్వాసం అనే డాలు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అదే డాలు లేకపోతే కేడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక ఆ కేడముతో కప్పినట్లు నీవు దయతో కప్పుతూ, మరి వార్లో చూసుకున్నట్లయితే ఆ షీల్డ్ ప్రొటెక్ట్ చేస్తుంది వార్ జరిగేటప్పుడు, ఆ బాణాలు అనేది రాకుండా. అలాగే మరి దేవుడు నీతిమంతుల మీద ఆ షీల్డ్ అనేది పెట్టి మరి అపవాది యొక్క బాణాలు అవి ఏవైనా సరే అవి రాకుండా దేవుని యొక్క దయతో మరి దేవుడు నీతిమంతులను కప్పినట్లు మనము చూస్తున్నాం. ఆ ఫేవర్ అనేది దేవుడు ఇస్తుండు. ఎవరికి ఇస్తున్నాడు ఆ ఫేవర్? నీతిమంతులకి. నీతిమంతులం ఎలా అవుతాము? దేవుణ్ణి ఉన్నాడని విశ్వసించినప్పుడు, విశ్వాసం ద్వారా నీతిమంతులను మార్చబడతాం. ఆ నీతిమంతులను మార్చబడినప్పుడు దేవుడు మరి ఆ కేడము
ఒక షీల్డ్ పెట్టి మనని సాతాను యొక్క బాణంల నుంచి మనని తన దయతో కేవలం తన దయతో మనని కాపాడినట్లు మనం చూస్తున్నాం. మరి ఇది మనము ఎర్న్ చేసుకున్నది కాదు, మనం దీనికి కష్టపడేది కాదు. ఇట్స్ ఫ్రీలీ గివెన్. ఇది అందరికీ ఉచితంగా మరి దేవుడు ఇస్తున్నాడు. ఎవరైతే మరి దేవుని విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ దేవుడు ఇది ఉచితంగా ఇస్తున్నాడని మనం చూడొచ్చు. ఇది మనం కష్టపడి చేసేది మరి ఏమీ లేదు. అదేవిధంగా మరి బైబిల్లో ఎవరు దేవుని కృప పొందుకున్నారో వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయిందో మనము కొందరిని ధ్యానించుకుందాము. మొదటిగా మరి రూతు జీవితం మనం చూసినట్లయితే షీ వాజ్ ఎ విడో బట్ షీ బికేమ్ అ వైఫ్. తను ఒక విడోగా ఉన్నప్పటికీ మరి దేవుడు ఆమె జీవితంలో కార్యం జరిగించాడు. కృపను చూపించి తను బోయాసుకి మరి భార్యగా అయినట్లు మనము చూస్తున్నాము. అదేవిధంగా మరి మేరీ గురించి చూడొచ్చు. జీసస్ వాళ్ళ మదర్. మరి తను దేవుని యొక్క కృప పొందుకొని తను ఒక సేవియర్కి మదర్గా మారడం మనము చూస్తున్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎస్తర్ గురించి చూడొచ్చు. తను ఒక ఆర్ఫన్ అయినప్పటికీ దేవుని యొక్క కృప పొందుకొని తను ఒక క్వీన్ లాగా అవ్వడం మనం చూస్తున్నాం. సో దేవుని యొక్క కృప సిచ్యువేషన్స్ని చేంజ్ చేసేస్తుంది, మనకున్న సర్కమ్స్టాన్సెస్ని చేంజ్ చేసేస్తుంది. అదేవిధంగా జోసెఫ్ లైఫ్ మనం చూసినట్లయితే తను ప్రిజన్లో ఉండి హీ బికేమ్ ఏ ప్రిన్స్. సో లైక్ ఇట్ హ్యాపెండ్ లైక్ ఓవర్ నైట్. సో మనకి కూడా దేవుని కృప అనేది ఉంటే సిచ్యువేషన్స్ అనేది చేంజ్ అవుతాయి. సో ఈ జనరేషన్లో లైక్ ఇప్పుడు మనకి ఆ ఫేవర్ అనేది ఎలా వస్తుంది అని అంటే ఇట్ మే కమ్ ఇన్ న్యూ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ రావచ్చు, కొత్త పీపుల్ని కలవడం కావచ్చు, న్యూ ఆపర్చునిటీస్ రావడం కావచ్చు, న్యూ థింగ్స్ బిగిన్ అవ్వచ్చు మన లైఫ్లో. దేవుని యొక్క కృప సిచ్యువేషన్స్ అనేది ఓవర్ టర్న్ చేస్తుంది. ఒకవేళ లైఫ్లో ఏమైనా పోగొట్టుకుంటే అది దేవుడు మళ్ళీ రీస్టోర్ చేస్తాడు. హెల్త్ అయినా కావచ్చు, ఫినాన్షియల్ బ్లెస్సింగ్ అయినా కావచ్చు, బ్రోకెన్ రిలేషన్షిప్స్ అయినా కావచ్చు, ఏదైనా కానీ అది దేవుని యొక్క కృప వల్ల మాత్రమే అది రీస్టోర్ అనేది మనకు జరుగుతుంది. ఆ కృప మరి దావీదు భక్తుడు తన మీదకి రావాలని చెప్పేసి మరి దేవుని యొక్క సన్నిధిలో మరి తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నట్టు మనము చూడొచ్చు ఇక్కడ. సో దావీదు భక్తుడు దేవుని యొక్క సన్నిధిలో he's praying for guidance, he's praying for protection and he's praying for a favor. ఇంకా ఏమని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ? దేవా నాకు సహాయము చేయి, నాకు నీ మార్గములు నేర్పిము, నా శత్రువులను నువ్వు శిక్షించు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఎవరికి ఈ ఫేవర్ అనేది ఉంటుంది అని అంటే నీతిమంతులు ఎవరు అంటే దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. మరి దేవుడు నీతిమంతులని తన కేడముతో కప్పి తన దయను చూపిస్తున్నట్లుగా మనము ఈ అధ్యయనంలో మనము తెలుసుకొనొచ్చు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో ఇట్టి కృప మరి దేవుడు మనందరి జీవితంలో ఉంచునుగాక. మనమందరం కూడా మరి దేవుని యొక్క కృప, దేవుని యొక్క గైడెన్స్, మరి దేవుని యొక్క ప్రొటెక్షన్ గురించి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి నిలబడి ప్రార్థించాలి, మొరపెట్టాలి. అప్పుడు దేవుడు మనకు తగిన సమయంలో దయచేసే దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి మన ఆలకించి తన చిత్తానుసారంగా మన ప్రతి అవసరం తీర్చే దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం కూడా మరి దేవుని యొక్క ఫేవర్ గురించి ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీని మరి ఇటు కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్.